వైఎస్ఆర్ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి తమ్ముడు 500 ఎకరాల్ని అప్పనంగా కాజేశారు. మాజీ సైనికులంటూ బినామీ పేర్లతో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశారు. ఇప్పటికే 316 ఎకరాల్లో ఆక్రమణల్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇంకా సర్వే జరగాల్సి ఉండగా మొత్తం భూదందా 500 ఎకరాలకు పైగా ఉన్నట్లు అంచనా వేశారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు వారి కుటుంబీకుల భూదాహానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల ప్రభుత్వ భూములు ఆవిరైపోయాయి. వైఎస్ఆర్ జిల్లాలోనూ వైసీపీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి కుటుంబ సభ్యులు భారీగా ప్రభుత్వ భూములు కాజేశారు. నకిలీ పత్రాలు సృష్టించి బినామీల పేరుతోనూ ఆక్రమించుకున్నారు. రెవెన్యూ అధికారుల సర్వేలో వ్యవహారం నిగ్గుతేలింది. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం కాశినాయన మండలం నాయనపల్లె గ్రామ సరిహద్దుల్లోని భూములపై ఎమ్మెల్సీ సోదరుడు కాశినాయన జెడ్పీటీసీ సభ్యుడు డి సత్యనారాయణ రెడ్డి కన్నుపడింది. ఆయన తన పెదనాన్న కుమారుడు పెద్ద సత్యనారాయణ రెడ్డితో కలిసి పాల్పడిన భూ కబ్జాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాల మేరకు బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ రెవెన్యూ బృందాలతో సర్వే చేయించారు. ఇప్పటి వరకు నాయన చెరువు రెవెన్యూ గ్రామంలో 130, 129/1217 సర్వే నంబర్లలో 316.5 ఎకరాల మేర ఆక్రమణలను గుర్తించారు. ప్రస్తుతానికి సత్యనారాయణ రెడ్డితో పాటు బినామీలుగా వ్యవహరిస్తున్న నాయనపల్లెకు చెందిన టి కిట్టయ్య, కాశయ్య, సర్వేష్ రెడ్డి ఆధీనంలో 316.5 ఎకరాలు ఉన్నట్లు తేల్చారు. ఇంకా సర్వే జరగాల్సి ఉండగా మొత్తంగా ఆక్రమణల్లో 500 ఎకరాలకు పైగా ఉన్నట్లు అంచనా వేశారు. ఊరు పేరు లేని మాజీ సైనికుల పేర్లు సృష్టించి వారి పేరిట రెవెన్యూ అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి పట్టాలు పొందారు. ఆపై దాని చుట్టూ మరింత ఆక్రమించుకున్నారని తేలింది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలకళ పథకం కింద ఆక్రమిత ప్రభుత్వ భూముల్లో బోర్లు తవ్వినట్లు సర్వేలో వెలుగు చూసింది. ప్రభుత్వ భూముల్లో బోర్లు ఎలా మంజూరు చేశారు, దీని వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దానిపై విచారణ సాగుతోంది. నకిలీ పత్రాల ఆధారంగా ప్రభుత్వ భూములు తమ్మవేనంటూ కబ్జాదారులు చలామణి చేస్తున్నట్లు తేలింది. వీటికి ఎస్పీడీసీఎల్ విద్యుత్ సర్వీసులు సైతం ఇవ్వగా అరటి సాగు చేపట్టారు. కొండ పోరంబోకు, వంక పోరంబోకు పేరిట ఉన్న ప్రభుత్వ భూముల్ని చదును చేసి ఆక్రమించుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వీరి భూదందాను అధికారులు ప్రశ్నించలేకపోయారు. ఇప్పుడు ఉన్నతాధికారుల చొరవతో సిబ్బంది రంగంలోకి దిగి ఆక్రమణలను గుర్తించారు. ఇదివరకు నియోజకవర్గంలో 100 ఎకరాల్లో ఇలాంటి ఆక్రమణలు గుర్తించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేయడమే కాదు, వాటికి వివిధ పథకాల కింద బిందో తుంపర సేద్యం పరికరాలు రాయితీపై పొందడం, జలకళ పథకం కింద బోర్లు తవ్వించడం గమనార్హం.